ఇక పోతే మోగిన పంచాయతీ నగారా 3 విడతల్లో ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీలలో సర్పంచుల ఎలక్షన్లు మోత మోగియాలే అని గంట కొట్టింది ఎలక్షన్ సంఘం. గంట రాష్ట్ర ఎన్నికల సంఘం గంట కొట్టింది. ఇక నిన్న మొన్నటి దాకా మా సర్పంచుల బిల్లులు లేకపోయే, నేను ఆడ మోరి సాపు చేపిస్తే, నేను ఈడ శ్మశాన వాటిక కడితే, ఆడ వైకుంఠ ధామం కడితే, ఈడ రోడ్డు బాగాలేకపోతే ఇది చేస్తే, ఆడ మోటార్ బాగాలేకపోతే అది చేపిస్తే, ఈడ నీళ్ళు మొత్తమే లేవంటే బోర్ వేపిస్తే, ఇక నేను అది చేస్తే ఇది చేస్తే ఆఖరికి వస్తాడు కల్లా నా పెళ్ళ మీద పుస్తలు కూడా తాకట్టు పెట్టి అది చాలకపోతే అప్పులు తెస్తే సీతమ్మ శర ఎల్లబోసి నేను ఇది చేసిన. కానీ బిల్లులు పెండింగ్ బిల్లులు రాకపోయే. ఈగల దోమల జోపుకోవాల్సి వస్తుంది, అప్పులొల్లు వస్తే దాచుకోవాల్సి వస్తుంది, తప్పించుకొని తిరగవలసి వస్తుంది, ముఖం ఎత్తుకొని తిరగలేక, బాధ చెప్పుకోలేక, దిగమింగలేక, కక్కలేక, మింగలేక, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుందని బిడపడి ఇక కొన్ని కోళ్ళాగలు నిన్నమన్న సంఘాలని కట్టి, సర్పంచుల ఫోరం అని కట్టి రోడ్ల మీదకి వచ్చి కూడా ధర్నాలు చేసిర్రు. మా బిల్లులు మా బిల్లులు, మా సర్పంచుల పెండింగ్ బిల్లులు మా సర్పంచుల పెండింగ్ బిల్లులు అని ఇప్పటికి కూడా ఆ కోళ్ళాగలు పాపం మురట్ల మురుగుతున్నాయి. ఎట్లా 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 బయటపడాలి, ఎట్లా బయటపడాలి, ఎట్లా బయటపడాలి. ఇక మరి ఇప్పుడు సర్పంచుల ఎలక్షన్ల గంట మళ్ళా మోగిందట. ఇక మరి 11, 14, 17 తేదీలల్లా కథ ఇక మరి నడవనుందట. ఇక ఇంట్లో మన మహాపత్రిక ముందే చెప్పింది, ఎప్పుడు నిన్న మొన్ననే ఆ మధ్యనే డిసెంబర్లో 11, 14, 17 తేదీల్లో డిసెంబర్లో పక్కా సర్పంచ్ ఎలక్షన్ జరగబోతున్నాయి అనేది మన మహాపత్రిక చెప్పినట్టే గదే తారీఖున 11, 14, 17 తారీఖు నాడు సర్పంచుల ఎలక్షన్ల కథ జరగబోతున్నది. 12,728 స్థానాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ కూడా ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. చూడాలా మరి ఎన్ని కోళ్ళాగలు రేపటి సంది ఉరుకులో పెడతాయో, ఎన్ని కోళ్ళాగలు వామ్మో నీ దండం పెట్టి సర్పంచా వామ్మో మాకు వద్దురు. పోయిన తేప సర్పంచ్ గిరి చేసి ఏం వెలుగ పెట్టిండు అయ్యా, ఏం సంపాదించుకుండు అయ్యా, షీ పాడై ఫోను, కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా కూడు లేదు, మన్ను మషాడం షీ వామ్మో మాకు వద్దని మరి ఎంతమంది అంటారు. లేకపోతే ఉరుకులో పెట్టేటోళ్ళు ఎంతవరకైనా పురస్థాన్ని తెల్లంగి వేసుకొని గల్లా లేపేటోళ్ళు ఎంతమంది. కానీ మొత్తానికైతే జర దడిపవుతుంది. ఎందుకంటే ఇక మరి పాపం సర్పంచ్ గిరి చేసి ఆఖరికి వస్తార కల్లా పెట్రోల్ బంకులలో పనిచేసారు. అప్పుల బాధ తట్టుకోలేక, తింటందుకు తిండి సౌకర్యం లేక పెట్రోల్ బంకులలో పనిచేసారు, బర్రకాడికి పోయిర్రు, గొర్రెకాడికి పోయిర్రు, కూలికి పోయిర్రు, నాలికి పోయిర్రు, ఆయన ఒక్క పని చేసిర్రు. ఆఖరికి వస్తార కల్లా పట్నం బాడబడ పట్టిర్రు. ఊళ్ళో ఉంటే సర్పంచ్ ఆట ఓ అమ్మ కూలికి పోయిండుగా, ఇసుకపోయి బచ్చల పండు పంచేదిగా అని జనం అనుకుంటారో ఏమో, ఇజ్జతి పోతుందో ఏమో అని అట్లా కూడా కొంతమంది పల్లెటూళ్ళకి వెళ్ళి పట్నం బాడబట్టి ఏ పని దొరికితే ఆ పని చేసిర్రు. ఎందుకంటే మరి పొట్ట గడవాలి కదా. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంది. ఇక ఇంట్లో ఇంకొక ముచ్చట ఏందయ్యా అంటే స్టేషన్ కనుపూరు కోళ్ళాగా కడియం శ్రీహరి ఓ ముచ్చట చెప్పుకొచ్చాడు. నా నియోజకవర్గంలో ఎవరన్నా ఏకగ్రీవంగా ఏ ఊరోళ్ళైనా ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకుంటే నేను 15 లక్షలు ఇస్తా, సర్కారు పరంగా 10 లక్షలు వస్తాయి, నేను 15 లక్షలు ఇస్తా, 25 లక్షలతోటి ఇక ఊరును
ఆ ఊరు రూపురేఖలే మార్చుకోవచ్చు అని ఇప్పుడు కడియం శ్రీహరి బాంబు వేల్చిండు. మళ్ళీ అన్న దానికి ఒక కండిషన్ పెట్టిండు.